మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ హోమ్ ట్యాబ్ లో కండిషనల్ ఫార్మాటింగ్ లో న్యూ రూల్ ఆప్షన్ నేర్చుకుంటున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఒక స్టూడెంట్ స్టేటస్ కి సంబంధించిన టేబుల్ ఫార్మాట్ అయితే చూపించాము. ఇందులో స్టూడెంట్ నేమ్స్, స్టేటస్, స్కోరు ఈ విధంగా ఉంది. ఈ స్కోర్ ను బట్టి ఇక్కడ మీకు స్టేటస్ అనేది యాక్టివ్ ఇన్యాక్టివ్ అనేది తీసుకున్నాము. ఇందులో 80 అబోవ్ ఉంటే గనక యాక్టివ్ స్టేటస్ లోను, 80 కంటే బిలో ఉంటే ఇన్యాక్టివ్ లో ఉంది. ఇక్కడ ఈ సెల్ ని బేస్ చేసుకొని స్టూడెంట్ నేమ్ గానీ వాడి యొక్క స్టేటస్ గానీ హైలైట్ చేయాలనుకుంటున్నాము. దానికోసము కండిషనల్ ఫార్మాటింగ్ లో ఇక్కడ న్యూ రూల్ అనేది యూజ్ అవుతుంది. ఈ రూల్ అనేది అప్లై చేయాలనుకుంటే మీరు దేని స్టూడెంట్ నేమ్ ని హైలైట్ చేయాలా, స్టేటస్ ని హైలైట్ చేయాలనుకుంటే ఫస్ట్ దాన్ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ లో న్యూ రూల్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి లాస్ట్ లో ఇక్కడ యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్ టు ఫార్మాట్ అనే ఆప్షన్ చూస్ చేసుకొని ఇక్కడ ఫార్మాట్ వాల్యూస్ దగ్గర ఈ స్కోర్ దగ్గర క్లిక్ చేసేసుకొని ఇక్కడ $సైన్ అనేది రిమూవ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 80 అబోవ్ ఉన్నదాన్ని యాక్టివ్ లో చూపించాలి. ఆ నేమ్ అనేది హైలైట్ అవ్వాలి కాబట్టి 80 అబోవ్ కాబట్టి గ్రేటర్ దాన్ 80 అనేది నోట్ చేసేసి ఇక్కడ ఫార్మాట్ లో కలర్ అనేది చూస్ చేసుకోండి. ఓకే బటన్ ప్రెస్ చేస్తే గనక ఇక్కడ కలర్ యాక్టివ్ అవుతుంది. ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది మీకు ఏ కలర్ వచ్చిందో. ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. ఈ విధంగా మీకు ఇక్కడ 80 అబోవ్ ఎక్కడైతే ఉందో స్కోరు ఆ నేమ్ అనేది హైలైట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ స్టేటస్ కూడా హైలైట్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ రో మొత్తం కూడా హైలైట్ చేయొచ్చు. దానికోసం రో మొత్తాన్ని హైలైట్ చేయాలనుకుంటే కనుక ఈ మొత్తాన్ని ఈ విధంగా సెలెక్షన్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్ లో న్యూ రూల్ ఆప్షన్కి వచ్చి యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్ టు ఫార్మాట్ దగ్గర క్లిక్ చేసుకొని ఇక్కడ అవి రెండింటిని బేస్ చేసుకొని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ అండ్ ఫార్ములా అనేది యూజ్ చేయాలి. ఈక్వల్ టు అండ్ ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ స్కోర్ బేస్ చేసుకొని కాబట్టి ఫస్ట్ స్కోర్ మీద క్లిక్ చేసుకొని $సైన్ అనేది రిమూవ్ చేయండి. గ్రేటర్ దాన్ 80 కామా ఈ సెల్ కూడా బేస్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ సెల్ మీద క్లిక్ చేసి ఇక్కడ కూడా $సైన్ అనేది రిమూవ్ చేసేసి ఈక్వల్ టు నెక్స్ట్ కొటేషన్స్ లో స్టేటస్ అనేది యాక్టివ్ ఇన్యాక్టివ్ చెప్పాలి కాబట్టి స్టేటస్ యాక్టివ్ కాబట్టి కొటేషన్స్ లో యాక్టివ్ అనేది టైప్ చేసి కొటేషన్స్ అనేది ఎండ్ చేసి ఇక్కడ ఫార్మాట్ లో కలర్ చూస్ చేసుకొని ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ ఫైనల్ గా ఓకే బటన్ అది ప్రెస్ చేస్తే గనక మీకు ఇక్కడ రో మొత్తం కూడా 80 అబోవ్ ఎక్కడైతే ఉందో ఆ స్టేటస్ అనేది యాక్టివ్ అయిందనమాట. చూడండి ఇక్కడ రో మొత్తం కూడా యాక్టివ్ మొత్తం హైలైట్ అయిపోయింది. ఎక్కడైతే యాక్టివ్ ఉంది స్కోర్ అనేది 80 ఉందో వాళ్ళ నేమ్ హైలైట్ అయిపోయింది, వాళ్ళ స్కోర్ హైలైట్ అయిపోయింది, నెక్స్ట్ ఆ స్టేటస్ కూడా హైలైట్ అయిపోయింది అనమాట. ఈ విధంగా ఒక సెల్ ని బేస్ చేసుకొని మనము ఇంకొక సెల్ ని కనుక హైలైట్ చేయాలనుకుంటే గనక ఈ కండిషనల్ ఫార్మాటింగ్ లో ఈ న్యూ రూల్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది చూసే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.